సర్వే జనా సుఖినో భవంతు. పార్వతి, పార్వతి. అయ్యగారు. లంచ్ బాక్స్ రెడీ చేసావా పార్వతి? పెట్టినయ్య గారు. అరే రోహిత్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా కదా, ఏమైందిరా? అయ్యేదే ఉందిరా, 100 ఇంటర్వ్యూ పూర్తయింది. శతదినోత్సవం చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నీ ఉద్యోగం ఇంకా ఉష్కాకేనా? అది కాకే గానీ. అరే వరుణ్, నీ లవ్ మ్యాటర్ ఏమైందిరా? ఏం చెప్పనురా, ఇన్ని సంవత్సరాల నుండి తన వెనకాల తిరుగుతున్నా కానీ శశి మాత్రం నన్ను కన్నెత్తి కూడా చూడటం లేదు. నా ప్రేమను కనికరించడం లేదురా. అమ్మాయిలు అంతేరా, మంచి వాళ్ళని నమ్మరు, మోసం చేసే వాళ్ళనే బాగా నమ్ముతారు. ఓకేరా, వెళ్దాం, ఇంకా సాయంత్రం కలుద్దాం. ఓకేరా, బాయ్. ఓకే, బాయ్ రా. బాయ్. బాయ్ రా మామా. ఓకే ఓకే, బాయ్. బాయ్ రా మామా. సాయంత్రం కలుద్దాం రా. ఏందిరా మన వాళ్ళు ఇంకా రాలేదు? వస్తున్నారేమోరా. హే హే బ్రో, వచ్చేసిర్రా. ఏందిరా లేటు? హలో రా. హాయ్. నీ ఫిగర్ ఇప్పుడే వెళ్ళిపోయిందిరా. ఉదయాన్నే చెప్పాను కదరా, నేను ఎక్కడున్నా కానీ చూడకుండానే వెళ్ళిపోయేది. వెళ్ళిపోయింది ఐడి ఫిగర్. వెళ్ళిపోయిందిరా అనుకున్నా. బ్యాడ్ లక్ రా వరుణ్. అబ్బో, ఆరెంజ్ జ్యూసా? నాకు ఓకే. ఈడి దరిద్రం మనకు తెలిసిందే కదా. అవును, ఎప్పుడు ఇంతే రా, అన్నిట్లలో మిస్ అవుతుంటాడు. అదృష్టం ఇంతే. లక్కీ ఫెలో. తాగు. అదృష్టం ఇంతే. ఎవర్రా ఈ పెద్ద ఆయన? రోజు గమనిస్తున్నాం, ఇలానే వెళ్తుంటాడు. ఇంకా ఏం పని చేస్తున్నాడు రా? ఏమో మరి. మనం ప్రతిరోజు జాబులు ట్రై చేసిన ఒక్క జాబ్ కూడా దొరుకుతలేదు. నిజమేరా. అవునరా, అతని వయసు చూస్తే ఎప్పుడో రిటైర్డ్ అయి ఉంటాడు. కానీ రోజు ఎక్కడికో వెళ్తున్నాడంటే ఏదో జాబ్ చేస్తున్నట్టు ఉందిరా. వయసు అయిపోయినా కానీ ముసలాయనికి సంపాదన మీద ఎంత ఆశో కదా. నిజమేరా, మనుషులకి ఎందుకో ఇంత వచ్చేసా. ఈ వయసులో కూడా ఉద్యోగం చేస్తున్నాడంటే దేంట్లో చేస్తున్నాడో తెలుసుకోవాలనిందిరా. ఓకేరా, రేపు తప్పకుండా చూద్దాంరా. ఓకే, తప్పకుండా. చలో రా. చలో బై. స్టాప్. ఏవయ్యా, ఆ అమ్మాయి నిద్రపోతుంది, కనిపించట్లేదా? ఏవమ్మా, ఆ పాపని మధ్యలో కూర్చోబెట్టుకో. ఏమిటది నిద్రపోతూ ఉంటే? సరే సార్.
ఏ బాబు ఆపు, ఏమిటా ఇది? సెల్ఫీ పెట్టుకుని దర్జాగా పెడుతున్నావు నువ్వు. ఇదేమన్నా మంచి పద్ధతేనా చెప్పు? అసలు చదువుకున్నవాడు మీరు ఇలాగే చేసేది? ఇదిగో ఆ సెల్ఫీ లోపల పెట్టుకో. మీలాంటి వాడు ఇట్లా ఉండబట్టే రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. వెళ్ళు వెళ్ళు, బాగా వాడికి నువ్వు వెళ్ళవయ్యా. ఆపండి ఆపండి. పాప ఆ చుండి సరిగ్గా చూసుకోమ్మా, వీళ్ళు పడుతోంది. సరే సార్. చూసుకోలేదు. ప్రయాణం చేయగానే సరిపోదమ్మా, ఇవన్నీ చూసుకోవాలా. థ్యాంక్ యూ సార్. రే రండ్రా. అరే చూడుండ్రా, ఈయన చేసే ఘనకార్యానికి లంచ్ బాక్స్ కూడానా? ఏ బాబు ఆగు. ఏవయ్యా రాంగ్ సైడ్ లో వస్తున్నావు, పైగా హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. వెనక్కి పో. ఏమండి ఆగండి ఆగండి. బిడ్డ నీ చీర కొంగు చక్రంలో పడుతోంది, జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ సార్. ఆ పెద్ద ఆయనకి ఇదంతా అవసరం అంటావరా? ఎవరెక్కడ పోతే ఆయనకెందుకురా? నిజమేరా, రేపు వచ్చేటప్పుడు ఆయనని తప్పకుండా అడిగి తెలుసుకుందాం. రేపు వచ్చేటప్పుడు ఆయన ఆపి తప్పకుండా అడుగుదాం. తప్పకుండా అడిగి తెలుసు. ఏమిటి బాబు? పెద్దాయనా మీ పేరు తెలుసుకోవచ్చా? చంద్రశేఖరరావు. పెద్దాయనా మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం. ఏమిటో అడగండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంఘ సేవ చేసేది మొత్తం మేము చూసినాం. ఆహా అవును, అయితే మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు మీరు ఇలా ఇవన్నీ చేస్తున్నారు? మీరు ఇలా చేయడం వల్ల మీకేం లాభం వస్తుంది? ఈ వయసులో ఇదంతా మీకు అవసరం అంటారా? పైగా 2 కాళ్ళు కూడా లేవు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా. అయిపోయిందా? మాట్లాడటానికి ఇంకేమిటైనా ఉందా? సరిగ్గా 30 సంవత్సరాల క్రితం నిర్మలాదేవి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుంటామని పెద్దవాళ్ళతో చెప్పినాం. కానీ మా పెద్దవాళ్ళు మా పెళ్లికి అంగీకరించలేదు. పెద్దవాళ్లను ఎదిరించి మేం పెళ్లి చేసుకున్నందుకు అటు వాళ్ళింట్లోనూ ఇటు మా ఇంట్లోనూ మేము చనిపోయామని మా ఫోటోలకు దండలు వేశారు. అప్పటినుంచి ఆమెకు నేను, నాకు ఆమె, మేమిద్దరమే లోకం. ఇద్దరం బ్యాంకులో మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నాం. 3 సంవత్సరాలు 3 రోజుల్లాగా గడిచిపోయినాయి. మా ప్రేమ గుర్తుగా పాప పుట్టింది. ప్రేమ అని పేరు పెట్టుకున్నాం. అప్పటినుంచి మా ఇద్దరి ఊపిరి మా పాపే. అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అప్పుడు మా పాపకు 5 సంవత్సరాలు. ఒకరోజు షాపింగ్ అని బయలుదేరాం. అబ్బా రండి, వర్షం వచ్చేటట్టుంది. వచ్చేస్తాను నిర్మలా, వచ్చేస్తున్నాను.
నిర్మల, నీకు పాపకు ఏమేం కావాలో అన్నీ తీసుకో. అదేందండి మీరు తీసుకోరా? అదేం కుదరదు, మీరు కూడా తీసుకోవాల్సిందే. మీరిద్దరూ ఉంటే అన్నీ నాకున్నట్టే. ఇంకెంతసేపు అవుతుందండి షాప్ రావడానికి? ఇంకెంత, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. ప్రేమ, నిర్మల, దేవుడా, ఏం పాప చేసుకున్నా ఈ గతి ఏమిటి? నా భార్య చీరకు బండిలో చుట్టుకొని సడన్గా పడిపోయావు. వెనకాల వస్తున్న లారీ మా ముగ్గురిపై నుంచి పోయింది. నా భార్య బిడ్డ అక్కడికక్కడే మరణించారు. మీలాగే ఎంతో మంది ఎవరెక్కడ పోతే నాకెందుకులే అనుకోబట్టే నాలాంటి ఎంతో మందికి ఈ పరిస్థితి ఏర్పడుతుంది బాబు. ఆ రోజు మా పక్కన ఎంతో మంది మమ్మల్ని చూస్తూ వెళ్తున్నారు. మానవత్వం ఉన్న ఏ ఒక్కరైనా నా భార్య చీరకొక సరి చేసుకోవమ్మా చెప్పి ఉంటే నా భార్య బిడ్డ ఉండేవారు కాదు. అందుకే అప్పటి నుంచి ఇలాంటి సంఘటన ఎక్కడ నా కట్టబడినా ఓ చిన్న మాట సహాయం చేస్తున్నా. నాలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. నేను రిటైర్ అయిన తర్వాత నా పింఛన్లో వచ్చే డబ్బులో సగం దీనికే ఖర్చు పెడుతున్నారు. ప్రతిరోజు ఇదే పనిగా తిరుగుతున్నారు. ఓ మానవత్వం ఉన్న మనుషులారా, ఇలాంటి సంఘటనలు ఎవరికి ఎదురైనా నాకెందుకు లేరు ఊరుకోకండి. చిన్న మాట సహాయం చెయ్యండి. నిండు ప్రాణాలను కాపాడండి. మంచి మనుషులుగా జీవించండి. మంచి మనుషులుగా జీవించండి. సార్, ఏడిపించారు సార్. ఇన్నాళ్ళు మిమ్మల్ని వెలకొలంగా చూసేవాళ్ళం సార్. కానీ ఇప్పుడు ఒక దేవుడిలా కనిపిస్తున్నారు సార్. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ ఎదురైనా మాకెందుకులే అనుకోం సార్. మాట సాయం చేస్తాం, మనుషులుగా బతుకుతాం. అవును, మేము కూడా మాట సాయం చేస్తాం, మనుషులుగా బతుకుతాం. ఒక్క క్షణం ఇది చూసి ఓ సినిమాలాగా మర్చిపోకండి. ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లే కానీ పెద్ద ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఇలాంటి సంఘటనలు ఎవ్వరి కంటపడ్డా ఓ చిన్న మాట సహాయం చేద్దాం. మానవత్వాన్ని చాటుకుందాం. ప్రేమతో మీ నేర్నాల కిషోర్.